పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర ఫిల్టర్ కాఫీ గురించి చూడబోతున్నాం. ఉదయం ఈ కాఫీ కప్ని పట్టుకొని నేచర్ మన ఇంట్లో ఎక్కడ కనపడుతుందో ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని వేడివేడిగా ఈ కాఫీని తాగుతూ పక్షుల సౌండ్స్ వింటూ 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే డే అంతా కూడా మనం ఫ్రెష్గా ఉంటాము. సో మరి ఈ వీడియోలో ఆ కాఫీని ఎలా తయారు చేయాలో టేస్టీగా మంచి స్మెల్ వస్తూ చూసేద్దాం. కాఫీ తయారు చేసుకోవటానికి ఫస్ట్ డికాషన్ కావాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాఫీ డికాషన్కి ఫస్ట్ కాఫీ ఫిల్టర్ కావాలి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇవి మనకి ఆన్లైన్ అవైలబుల్గా ఉన్నాయి, స్ట్రీట్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఏ సైజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని వీటిని కొనుక్కోవాలి. కాఫీ ఫిల్టర్కి 2 గిన్నెలు ఉంటాయి, పైన ఒక గిన్నె కింద ఒక గిన్నె. పై గిన్నె ఇప్పుడు మనం చూసేది, దీనికి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లోంచి కాఫీ డికాషన్ కింద ఉన్న గిన్నెలోకి పడుతుంది. సో ఇప్పుడు మనం చూసేది కింద పెట్టుకునే గిన్నె. ఈ గిన్నెలోకి డికాషను ఫిల్టర్ అవుతుంది. సో ఇప్పుడు కింద ఉన్న గిన్నెలో పైన ఈ హోల్స్ ఉన్న గిన్నెని ఇలా పెట్టాలి. ఇది ట్యాంపర్, దీన్నే ప్రెస్ అని కూడా అంటారు. కాఫీ పౌడర్ వేసుకొని దాని మీద పెట్టుకుంటారు, లేదు ఇది పెట్టుకొని దాని మీద కాఫీ పౌడర్ వేస్తారు కొంతమంది. ఈ ఫిల్టర్ మీద పెట్టడానికి ఒక మూత కూడా ఉంటుంది. ఇప్పుడు కాఫీ పౌడర్ గురించి చూద్దాం. మేము కాఫీ డేది 60-40 రేషియో, అంటే 60 కాఫీ అయితే 40 చెకోరీ రేషియోలో మిల్లో ఆడించుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు లాక్డౌన్లో బయటికి వెళ్ళటం కుదరట్లేదు కాబట్టి మేము బ్రూక్ బాండ్ గ్రీన్ లేబులే తెచ్చుకుంటున్నాము. ఇందులో 57 కాఫీ అయితే 43 చెకోరీ. కాఫీ డికాషన్ యొక్క కలరు, థిక్నెస్, ఈ చెకోరీ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డికాషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మన ఫిల్టర్ కెపాసిటీని బట్టి అందులో ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ ఒక గిన్నెలో తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగేలోపు మన కాఫీ ఫిల్టర్ పై గిన్నెలో కాఫీ పౌడర్ని వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలి అని అంటే, మన కాఫీ ఫిల్టర్ గిన్నెకి 1/4 కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీని టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటానికి ఒక 1/2 టీ స్పూను పంచదార కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టైంలోనే ఈ ట్యాంపర్ని ఆ పౌడర్ మీద పెట్టి ప్రెస్ చేయాలి. బట్ నేను దీన్ని వాడను యూజువల్గా, అందుకని నేను మీకు ఈ వీడియోలో చూపించట్లేదు. దీని పర్పస్ ఏంటంటే, కాఫీ ఫిల్టర్ గిన్నెలో మనం వేసుకున్న కాఫీ పౌడర్ లూజ్గా ఉంటుంది కదా, దాన్ని ఇది ఈవెన్గా ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ నీళ్ళని తీసుకుని వెళ్ళి మన ఫిల్టర్లో ఉన్న కాఫీ పౌడర్లో పోసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ కాఫీ డికాషన్కి. మరుగుతున్న నీళ్ళనే పొయ్యాలి. కొంచెం వామ్ కంటే కొంచెం వెచ్చగా ఉన్నా కూడా సరిపోదు. దీనికి బాగా నీళ్లు మరగాలి. ఆ మరుగుతున్న నీళ్ళనే మనం పౌడర్లో పొయ్యాలి. ఇప్పుడు దీని ఫ్లేవర్ పోకుండా మనం ఇమీడియట్గా దీని మీద మూత పెట్టేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకుని కొంతసేపు ఉంటే కనుక ఆ డికాషను కింద గిన్నెలోకి చేరుతుంది. చూసారు కదా, ఇప్పుడు అడుగునున్న గిన్నెలోకి మనం ఇందాక డికాషన్ వేసుకున్న ఫిల్టర్లోంచి మొత్తం డికాషను చేరింది. ఇది చాలా చిక్కగా ఉంది, మీకు కనపడుతుంది కదా. ఆ గిన్నె వాల్స్కి ఇలాగ మనం తిప్పుతుంటుంటే కొంచెం బ్రౌన్ కలర్ అంటుకున్నట్టుంది. అప్పుడు అది చిక్కటి డికాషన్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాఫీకి. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టుకుని కాచుకోవాలి. కాఫీకి చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆవు పాలు పల్చగా ఉంటాయి కాబట్టి, గేదె పాలు అయితే చిక్కగా ఉంటాయి కాబట్టి కాఫీకి గేదె పాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక గ్లాసు ఫుల్ పాలు ఒక గిన్నెలో తీసుకుంటే ఆ గ్లాసులో 1/4 గ్లాస్ డికాషన్ తీసుకొని ఆ గిన్నెలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న కాఫీని గ్లాసులోకి తిప్పుకుంటూ కొంచెం నురుగు వచ్చిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ యాడ్ చేయటం అనేది వాళ్ళ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా 1 నుంచి 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు ఒకసారి గ్లాసులో ఉన్న కాఫీని గిన్నెలోకి తిప్పుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా షుగర్ కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని, ఒకవేళ బాగా వేడి కావాలనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. కాఫీ ఎప్పుడు మరగకూడదు.
టీ మరిగితే బాగుంటుంది, కాఫీ మరిగిస్తే బాగుండదు, దానికి ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది. సో తిప్పుకోవాలి, మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు గ్లాస్లోంచి గిన్నెలోంచి గ్లాస్లోకి తిప్పుకుంటూ ఉంటే నురుగు బాగా వస్తుంది. అండ్ లోపల ఉన్న మిక్స్ అంతా కూడా బాగా కలిసి కాఫీ టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కాఫీ రోజులో ఎన్నిసార్లు తాగుతున్నామో కూడా తెలియకుండా తాగుతూనే ఉంటాము. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఒకటి, ఈ డికాషన్ను మనం తయారు చేసుకున్నప్పుడు మిగిలింది ఆ రోజులో అంటే కనుక దాన్ని చక్కగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అది 3 days అయినా కూడా పాడవదు, ఫ్రెష్గానే ఉంటుంది, స్మెల్ కూడా బాగానే ఉంటుంది. ఇదండి మన ఫిల్టర్ కాఫీ వీడియో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.